భీమ్గల్ పట్టణ మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని భీమ్గల్ ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మరి భవిష్యత్తులో భీమ్గల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, మరి ఇన్ని చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన గత 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారో, మరి దానికి మేము ఏం చేయబోతున్నామో అని భీమ్గల్ పట్టణ ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ భీమ్గల్ మండలంలో 11,500 రేషన్ కార్డులు పాతయి కొత్తవి కలిపి ప్రజలకు, మరి అన్ని రేషన్ కార్డులకు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గతంలో కేవలము పిల్లలకు హాస్టల్లోకి ఇచ్చి ముఖ్యమంత్రి కొడుకు ఏ బియ్యం తింటారో, ముఖ్యమంత్రి ఇంత పిల్లలు ఏ బియ్యం తింటారో హాస్టల్ పిల్లలు కూడా అవే బియ్యం తినాలని ఒక బియ్యం ఇచ్చి దాన్ని ఎంతో ప్రచారం చేసుకున్న విషయం మనందరూ కూడా తెలిసింది. మేము ఖాళీ పిల్లలకు కాదు, యావత్ ప్రజానికానికి బడుగు బయలుదేరిన వర్గాలందరూ ప్రజలకు కూడా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అందరూ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాగే మీ అందరూ కూడా తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం 200 లోపల యూనిట్ల కరెంటు ఉచితం, మరి సిలిండరు 500 రూపాయలకి. మరి ఇవి కాకుండా ఇందిరమ్మ ఇండ్లు గతంలో భీమ్గల్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ అమ్ముకున్నటువంటి పరిస్థితులను మనం చూసినాం. కానీ ఈరోజు భీమ్గల్ పట్టణంలో 200 ఇండ్లు ఇప్పించడం జరిగింది. అర్హులైన ప్రతి పేదవారికి ఇంకా కూడా ఇప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వము ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎన్ని అడిగినా కానీ ఒకవేళ ప్రజలు అర్హులైతే ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా భీమ్గల్ ప్రజానీకానికి కాక పాల్గొన్న నియోజక ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు మా సునీల్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా సన్నబియ్యం ఇవాళ 3 రేషన్ కార్డులు మొత్తం 3,15,00,000 మంది సన్నబియ్యం వెలిగించారు. ఈ సన్నబియ్యం ఆ రోజు ఎందుకు ఇవ్వాలి? మరి ప్రశాంత్ రెడ్డి గారిని ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఆ రోజు మీరు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు? దొడ్డు బియ్యమే ఎందుకు ఇచ్చారు? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్నబియ్యం ఇవాళ పేద వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం తెప్పిస్తుంది. సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు? సన్నబియ్యం ఎలా ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ సన్నబియ్యం ఇవ్వడానికి మార్కెట్లో సన్నబియ్యం లేవు కాబట్టి రైతులను ప్రోత్సహించి సన్నవడ్లను వేసుకోవాలని ప్రోత్సహించి 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్నవడ్లను లేపించి ఇవాళ ప్రజలకు సన్నబియ్యం ఇస్తుంది. దీనివల్ల ప్రజలకు అంతకుముందు ఎంత భారం పడుతుంది అంటే ఒక కార్డు వెనకాల 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు భారం పడుతుంది. వాళ్ళు మార్కెట్లో పోయి కొనుక్కునేటప్పుడు ఈ దొడ్డు బియ్యాన్ని 10 రూపాయలకు అమ్మేసి మార్కెట్లో పోయి 40 రూపాయలకు 45 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి. ఒక్క కార్డు పూట ఇవాళ 1000 రూపాయలు అంటే నెలకు 1000 కోట్ల రూపాయలు, ఏడాది 12,000 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. ఈ 12,000 కోట్ల రూపాయలు మరి ఆ రోజు ఎందుకు మిగలలే? ఆ రోజు ఎందుకు మిగులుతలే అంటే కుంభకోణం. దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం మళ్ళీ మార్కెట్లోకి వస్తాయి, మళ్ళీ మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు.
దీన్ని బయట రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు. ఆ విధంగా మిల్లర్లు, కేసీఆర్ కుటుంబం, అధికారులు అందరు కలిసి కూడా అందరూ కుమ్ముకై ఆ రోజు ఒక్కొక్క కార్డు పైన కార్డుల పైన 1000 రూపాయల భారాన్ని మోపి ఆ రోజు భీమ్గల్ మున్సిపల్ పైన ఒక రెండు విషయాలు మాట్లాడతా. గత వారం రోజులుగా మున్సిపాల్లో టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ నాయకులు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి మీడియా తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా సోదరులు మీరు కూడా అడగండి. ఎన్నికల సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుకుంటూ బహిరంగ చర్చకు వస్తారంటే పాత బస్టాండ్లు ఇప్పుడు బస్సులు అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడ పెట్టుకుందామని చెప్పి 10 సంవత్సరాల వాళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ భీమ్గల్ మండలానికి మరీ ముఖ్యంగా భీమ్గల్ టౌన్కి సంబంధించిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలపైన చర్చకు వచ్చేది ఉంటే, ఈ ఎన్నికల సందర్భం అయితే ఒక ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది కాబట్టి రమ్మని చెప్పండి. ఊరికే వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలంలో ఏం చేసిందని మాట్లాడకమని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో భీమ్గల్లో ఉన్నటువంటి 80% మంది ఓటర్లకు 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 10 సంవత్సరాల్లో 100 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే 2 సంవత్సరాల కాలంలో సుమారు 300 ఇండ్లు 5 లక్షల చొప్పునిచ్చి వాళ్ళకు నివాస యోగ్యమైన స్థలాలు కట్టుకుంటేందుకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా 3 సంవత్సరాల్లో ఇంకా 1000 ఇళ్ళు కూడా భీమ్గల్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీలాగా తప్పుడు మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము. అంతేకాదు ఈరోజు పెద్దలు అనిల్ చెప్పినట్టు, సునీల్ చెప్పినట్టు ఈరోజు మహిళా సంఘాలకు తిరిగి వడ్డీ రివర్స్లో ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ.